డాక్టర్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్వెషనర్ అంటే టాపిక్స్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. డెఫినెట్లీ. రిగార్డింగ్ యువర్ మీరు చేసే ప్రొఫెషన్‌లోనే జనరల్‌గా మనకి పేషెంట్స్‌కొచ్చే డౌట్స్‌ని ఐయామ్ పుట్టింగ్ ఫార్వర్డ్ టు యూ. యాహ్! ఇప్పుడు ఓల్డ్ డేస్‌లో మనము 50 ఇయర్స్, 60 ఇయర్స్ అలాంటి వాళ్ళకే మనం వినేవాళ్ళం నడుము నొప్పొస్తుంది అని జెప్పి. అన్‌లెస్ అండ్ అంటిల్ దే టర్న్ 50, 60 ఏళ్ళొచ్చే వరకు దే ఆర్ వెరీ మచ్ ఫైన్, హెల్తీగా ఉండేవాళ్ళు. హుహు. బట్ ఇప్పుడు గనక మనం చూసుకుంటే ప్రెజెంట్ సినారియోలో 20 ఇయర్స్, 20 హ్మ్. ఏళ్ల వాళ్ళు గూడా యెస్. నడుము నొప్పొచ్చేస్తుంది, విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాము. హుహు. అసలు ఎందుకంటారు ఇంత డ్రాస్టిక్ చేంజ్? హ్మ్. మనకి ఒకప్పుడు మనకి చిన్న చిన్న వస్తువులు కూడా షాప్ వరకెళ్ళే అలవాటుంటుంది. అట్‌లీస్ట్ 3-4 కిలోమీటర్స్ అట్ ఎ స్ట్రెచ్ నడిచే అలవాటు గాని, ఇలాగ రోజు డైలీ యాక్టివిటీస్ ఉండేది. హ్మ్. ఇప్పుడు మనకి స్విగ్గీ లైఫ్ అయిపోయింది. అన్నీ ఊబర్ లైఫ్ అయిపోయింది. ఒక 100 మీటర్స్ ఎళ్ళాలన్నా ఒక ర్యాపిడో బైక్ బుక్ చేసేస్తున్నాం. సో, ఇవన్నీ మనం కొని తెచ్చుకునే డిసీజెసే అవుతున్నాయి. లైక్ హ్మ్. బ్యాక్ పెయిన్‌కి మనకి ముఖ్యంగా ప్రివెంట్ చేసుకునేది ఎలాగా? మనకు వాకింగ్ చేయడం గానీ, ఎక్సర్‌సైజ్ ఉండడం. వీటితోటి స్పైన్ అనేది వెన్నపూస బాగా హెల్తీగా ఉంటుంది. హ్మ్. అండ్ మనకి సైక్లింగ్ గానీ, వాకింగ్ చేస్తుంటే నీ జాయింట్ కూడా హెల్తీగా ఉంటుంది. నీ జాయింట్ చుట్టూ మజిల్స్ కూడా టైట్‌గా అవ్వడం, దాని స్ట్రెంథెనింగ్ అవుతా ఉంటాయి. సో, ఇవన్నీ మనం చేయట్లేదు. మనకు స్టాగ్నెంట్ లైఫ్ అయిపోయింది. స్విగ్గీలో బాగా డిపెండెంట్ అయిపోయింది. అండ్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా స్టార్ట్ అయింది. హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో మనకి ప్రాపర్ ఎర్గోనామిక్స్ పాటించకుండా సోఫాలో కౌచ్ అండ్ స్లౌచ్ సిండ్రోమ్ అంటాం. అంటే ఎలా పడితే అలాగా కూర్చోవడం. అండ్ మొబైల్ యూసేజ్ ఎక్కువ అవ్వడం, ఎక్కువ మెడ మీద స్ట్రెయిన్, ఒత్తిడి పడ్డము. హ్మ్. సో, దీనివల్ల సర్వైకల్ డిస్క్ బల్జెస్ అవుతున్నాయి. అండ్ లంబార్ డిస్క్ బల్జెస్ అవుతున్నాయి. మోకాళ్ళ అరుగుదల. ఇలాగా ఈ ఇన్సిడెన్స్ అనేది క్రమక్రమంగా తగ్గుతూనే వస్తుంది. ఒకప్పుడు బీపీ, షుగర్ మనకు 60+ ఇయర్స్‌లో వచ్చేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 30, 35 ఇయర్స్‌కే వచ్చేస్తున్నాయి. సో, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి. ఇవెక్కడ మనకి పుట్టుకతో వచ్చినది కాదు. మనం చేతులారా మనం తెచ్చుకునేవే. సో, వీటన్నిటికి మనం ప్రివెన్షన్ గాని, హెల్తీ ఫుడ్ డైట్ పాటిస్తే ఆర్ ప్రాపర్ ఎర్గోనామిక్స్ పాటిస్తే ఇవన్నీ రాకుండానే ఎర్లీగానే చెక్ పెట్టవచ్చు. సో, మన ఛానెల్ ఉద్దేశ్యం అందరి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాగ ప్రివెంట్ చేసుకోవాలి, అండ్ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వేటికి మనము ట్రీట్మెంట్ చేస్తాం. ఆర్ ఒకవేళ ఇది ట్రీట్మెంట్ సరిపోకపోతే వేటికి మనము సర్జరీ ఇండికేషన్ ఉంటుందో, ఇవన్నీ ఎడ్యుకేషన్ చేయడమే మన ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. డాక్టర్ అసలు ఈ బ్యాక్ పెయిన్ అన్నది ఎందుకొస్తుంది? దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అండ్ అట్ ద హుహు. సేమ్ టైమ్ ఒకవేళ అది సయాటికా అయితే గనక దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఎలా గుర్తించొచ్చు దాన్ని? ఈ నడుము నొప్పికి రకరకాల కారణాలుంటాయి. బట్ ఔట్‌కమ్ మాత్రం పెయిన్ లాగా మనకి కనిపిస్తుంది. అవును. సో, సింప్టమ్ కుడ్ బి పెయిన్, బట్ కాజేటివ్ కుడ్ బి డ్యూ టు డిస్క్ బల్జెస్ ఆర్ మనకి మజిల్ స్పాజమ్ వల్ల వస్తుంది. ఆర్ మనకి వర్టిబ్రా బాడీ ఉంటుంది. వెన్నపూస దగ్గర బయట బోన్స్ ఉంటాయి వర్టిబ్రా బాడీ. అది ఒకదాని మీద ఒకటి జాయింట్ లాగా పేరుకొని ఉంటుంది. ఆ జాయింట్‌లో వాపొచ్చినా, అరిగినా గాని మనకు ఔట్‌కమ్ పెయిన్ లాగా బయటపడుతుంది. ఒకవేళ సయాటికా అంటే ఏమవుతుంది? డిస్క్ బల్జ్ అవ్వడం గాని, డిస్క్ డీజనరేషన్, డిస్క్‌లో ఉన్న పల్పొచ్చి బయట నర్వ్ మీద ఒత్తుకోవడం వల్ల, హ్మ్. ఆ నర్వ్ ఎక్కడైతే ఇది సిగ్నల్ ఉంటుందో ఆ చోటంతా మనకి తిమ్మిరొచ్చినట్టు, గుంజినట్టు ఆర్ లాగినట్టు అలాగా సింప్టమ్స్ ఉన్నాయి. దీన్ని సయాటికా అంటాం. కొంతమందికి చాలా బరువయిపోవడము, స్పర్శ తెలియకపోవడము ఆర్ బటక్స్ దగ్గర బాగా స్పర్శ లేకపోవడం ఉంటుంది. సో, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అన్నమాట. సో, వీటికి సర్జరీ ఉత్తమం. ఇవి కాకుండా మనకి పెయిన్ తగ్గించుకోవాలి. ఆహ్, మనం డైలీ లైఫ్ స్టైల్‌లో పెయిన్ లేకుండా ఉండాలి అంటే పెయిన్ మేనేజ్‌మెంట్‌లో చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, సయాటికా అంటే డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద ఒత్తిడి రావడం. సో, నర్వ్ మీద ఒత్తిడయినప్పుడు నర్వ్ ఎక్కడెక్కడైతే అది దాని సిగ్నల్స్ ఉంటాయో అక్కడంతా మనకి తిమ్మిరొచ్చినట్టు, గుంజినట్టు, షాకొచ్చినట్టు, మొద్దుబారినట్టు ఉంటుంది. దాన్ని సయాటికా అంటాం. బట్ కొంతమందికి బ్యాక్ పెయిన్ అక్కడే ఉంటుంది. కింది వరకు రాదు. హ్మ్. సో, దీనికి మూల కారణం ఏముంటుందంటే వర్టిబ్రా బాడీ, ఫెసెట్ జాయింట్ అరుగుదల అంటాం. ఆర్ మజిల్ స్పాజమ్ ఉండొచ్చు. ఆర్ వాళ్ళకి మయోఫేషియల్ పెయిన్స్ అంటాం. అంటే మనకి స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏం లేకున్నా గానీ, మజిల్స్‌లో కొన్ని కాంట్రాక్షన్స్ ఉండొచ్చు. ఆర్ వాళ్ళు చేసే పని ద్వారా మజిల్ క్యాచ్ ఉండొచ్చు. సో, ఇవి దీర్ఘకాలికంగా వదిలేస్తే అవి కూడా బ్యాక్ పెయిన్‌కి ఆస్కారం అవుతుంది. సో,
బ్యాక్ పెయిన్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ అందరిలో తెలిసేదంటే సయాటికా. సయాటికా చాలా మందికి వస్తూనే ఉంటుంది. యంగ్ అడల్ట్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా సయాటికాతో చాలా బాధపడుతూనే ఉంటారు. బట్ అది తొందరగా దాని సింప్టమ్స్ గుర్తించి దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే మెడిసిన్స్ అండ్ జస్ట్ ప్రికాషన్స్ తోటే వాళ్ళకి ఆల్మోస్ట్ 80-90% మందికి సర్జరీ లేకుండానే ఇంట్లోనే వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ అయిపోతుంది. ఓన్లీ 5-10% వాళ్ళకి మనకి ఇంజెక్షన్స్ అవసరం పడొచ్చు. లేదా సర్జరీ వరకు అవసరం పడొచ్చు. సో, మన ముఖ్య ఉద్దేశ్యం ఆహ్, అందరికి సయాటికా సింప్టమ్స్ అంటే ఏంటి? దాని వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి? వార్నింగ్ సైన్స్ అంటే కాళ్ళంతా మొద్దుబారిపోవడం, స్పర్శ తెలియకుండా పోవడం, ఈ బటక్స్ కిందంతా మనకి స్పర్శ తెలియకుండా లేవడానికి కాళ్ళంతా హెవీ అయిపోవడం, అండ్ యూరిన్ మోషన్ తెలియకుండా అవ్వడం. ఇవి ఎప్పుడైతే వార్నింగ్ సైన్స్ ఉంటాయో అప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్జరీకెళ్ళాలి. ఇవన్నీ లేకపోతే మనం పెయిన్ మేనేజ్‌మెంట్ ద్వారా దీన్ని ట్రీట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు.